కళ్ళు లేని కాబోంది బాబు, కాశీ నుంచి వస్తున్నాను. కాళ్ళు లేదు బాబు, కాలు కూడా కుంటే కళ్ళు చేయండి బాబు. నీకు కళ్ళు లేవా? లేవండి. ఎంత దూరం చూస్తున్నావు? కాశీ నుంచి వస్తున్నాను బాబు. ఓరి నీ దుంప దగ్గర కాశీ నుంచి వస్తున్నావా? నీకు 5 రూపాయలు ఇచ్చినా తక్కువేనా? కానీ రొంటిని 5 పైసలు ఉన్నాయి. అది నీ అదృష్టం. తాను దేవుడు తలగా కాపాడాలి బాబు. ఓరి వీడి కళ్ళు లేకుండా కాశీ నుంచి వస్తున్నారా? నేను కాళ్ళు లేకుండా కనీసం ఆ కరివేపాకు చెట్టు వరకైనా నచ్చి వెళ్ళగలను. చూద్దాం. బుద్ధి కర్మానుసారిణి. చాలా కష్టమే. సాంబయ్య, ఏమిటి స్వామి ఇక్కడ ఉన్నారు? అటు చూడు. ఏమిటి స్వామి ఇది? నీకోసమే వేశానయ్యా, డబ్బు మూట. పోయింది స్వామి, నా సొమ్ము పోయింది. అది నీ సొమ్ము కాదు సాంబయ్య, అతనికి చెందాలనుంది, అందుకే నీకు దక్కలేదు. దీన్నే ప్రాప్తం అంటారు. ప్రాప్తం కాదు స్వామి, ఇదంతా నా ప్రారంభం. స్వామి, అంతగా నాకు ఇవ్వాలనుకుంటే నా చేతిలో పెట్టొచ్చు కదా, ఆ రోడ్డు మీద ఎందుకు పెట్టారు? నీకు ప్రాప్తం లేనప్పుడు చేతిలో పెట్టినా నీకు దక్కదయ్యా. ఏ దొంగో వచ్చి నీ తల బద్దలు కొట్టి దోచుకుపోతాడు.